రాష్ట్రమంతా ఎన్డీఏ కూటమి ఊడ్చి పారేస్తే అక్కడ మాత్రం ఫ్యాన్ హవా కనిపించింది. అందుకే అధికార టీడీపీ ఆ మాజీ నేతకు సాదర స్వాగతం పలుకుతోందట. మరి ఆయన రాకతో పార్టీకి పూర్వ వైభవం వస్తుందా? ఈసారి గెలుపు బాట పడుతుందా? ఆయన వస్తారు సరి, మరి అక్కడున్న ఇన్ఛార్జ్ పరిస్థితి ఏంటి? దర్శి దత్తపుత్రుడు సైకిల్ ఎక్కబోతున్నారా? టీడీపీలో సిద్ధా రీ ఎంట్రీకి సర్వం సిద్ధమైందా? రాఘవరావు వస్తే గుట్టిపాటి లక్ష్మి పరిస్థితి ఏంటి? చిక్కులు లేకుండా పక్కా లెక్కలు వేశారా? ప్రకాశం జిల్లా దర్శిలో రాజకీయం ఇప్పుడు మరో టర్న్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. తాజా పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి. మరి దర్శికి దత్తపుత్రుడిగా పేరొందిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు సొంత గుట్టికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు అన్న ప్రచారం పొలిటికల్ గా కాక పుట్టిస్తోంది. 2014లో టీడీపీ నుంచి సిద్ధా రాఘవరావు 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ గెలిచారు. అయితే తాజా ఎన్నికల్లో రాష్ట్రమంతా ఎన్డీఏ కూటమి గాలివిస్తే ఇక్కడ మాత్రం మళ్లీ ఫ్యానే తిరిగింది. టీడీపీ నుంచి పోటీ చేసిన గుట్టిపాటి లక్ష్మి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయినా సరే పార్టీ ఇన్ఛార్జిగా పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు లక్ష్మి. కరెక్ట్ గా ఇదే సమయంలో సిద్ధా వస్తున్నారనే విషయంలో రాజకీయంగా అలజడి సృష్టిస్తోంది. నిజానికి ఇటీవల ఎన్నికల్లో దర్శి టీడీపీ టికెట్ సిద్ధా రాఘవరావుకే ఇవ్వాల్సిందట. కానీ అనుకోని పరిస్థితుల్లో నర్సారావుపేటకు చెందిన లక్ష్మిని బరిలో దింపింది టీడీపీ. మంత్రి గుట్టిపాటి రవి ఆమెకు బాబాయ్ కావడంతో ఈ ఈక్వెషన్ కలిసి వస్తుందని భావించినా ఫలించలేదు. అయితే ఇప్పుడు సిద్ధా వస్తుండటంతో దర్శిలో రాజకీయ కోణం మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిన రాఘవరావు 2019లో వైసీపీ అధికారం దక్కించుకోవడంతో అటువైపు వెళ్లిపోయారు. దీంతో ఇక్కడ టీడీపీకి నాయకత్వలేమి ఏర్పడింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరేందుకు ప్రయత్నించిన సిద్ధా వైసీపీ హైకమాండ్ ఒత్తిడితో ఆగిపోయారట. అంతేకాదు గ్రనేట్ వ్యాపారంపై ఆధారపడిన సిద్ధా ఫ్యామిలీ మళ్లీ వైసీపీ గెలిస్తే ఇబ్బందులు వస్తాయనే భయంతో వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. లేదంటే టీడీపీ టికెట్ ఆయనదే అయ్యేదట. కానీ పలు కారణాలతో ఏకంగా పోటీ నుంచే విరమించుకున్నారు సిద్ధా. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో సొంత గుటికి వచ్చేందుకు మాజీ మంత్రి ప్రయత్నిస్తుండడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. వ్యాపారపరమైన లావాదేవీలు ఉన్నప్పటికీ అలా సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు ఖర్చు పెడతారు అన్న పేరు సిద్ధా కుటుంబానికి ఉంది. అలా చేపట్టిన ధార్మిక దాతృత్వ కార్యక్రమాలే ఆయన్ను రాజకీయంగా ఓ మెట్టుపైన నిలిపాయంటున్నారు. అందుకే 2014లో దర్శి నుంచి గెలిచి ఏకంగా మంత్రి అయిపోయారు. R&B మంత్రిగా ఆ టర్మ్లో దర్శి అభివృద్ధి కోసం భారీగా నిధులు తీసుకొచ్చారనే పేరుంది సిద్ధా రాఘవరావుకు. అందుకే దర్శిలో పార్టీలకు అతీతంగా సిద్ధాకు క్యాడర్ ఏర్పడింది. అయితే ఆయన మళ్లీ టీడీపీలోకి వస్తారు సరే, మరి అక్కడున్న గుట్టిపాటి లక్ష్మి పరిస్థితి ఏంటి అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పిన సిద్ధా టీడీపీలో చేరేందుకు చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నారట. అయితే పదవి ఉన్నా లేకున్నా పార్టీలో పనిచేసేందుకు తాను సిద్ధమని కూడా అధినేతకు సిద్ధా చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే వరద సాయం కింద సీఎం రిలీఫ్ ఫండ్కి 50 లక్షల విరాళం ఇచ్చేసిన సిద్ధా నేడో రేపు సైకిల్ ఎక్కడం ఖాయమైపోయింది. ఆయనకు తిరిగి దర్శి టీడీపీ బాధ్యతలు కట్టబెట్టడం తథ్యమన్న ప్రచారమూ జరుగుతోంది. అయితే గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఇక్కడ పోటీ చేసి ఓడిన గుట్టిపాటి లక్ష్మికి జడ్పీ చైర్పర్సన్ పదవి ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. లక్ష్మిని ప్రస్తుతం ఖాళీగా ఉన్న పర్చూరు జడ్పీటీసీ స్థానంలో పోటీ చేయించి ఆమెను జడ్పీ పీఠంపై కూర్చోబెట్టాకే సిద్ధాకు దర్శి బాధ్యతలు అప్పగిస్తారని టాక్ నడుస్తోంది. మొత్తానికి దర్శిలో చేరికలతో ఎలాంటి చిచ్చు చెలరేగకుండా టీడీపీ హైకమాండ్ గట్టి ప్లానే వేసిందన్నమాట.